ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతుక్కోవాలన్నది పాత సామెత. ఎక్కడ ఆగిందో అక్కడే మొదలు పెట్టాలన్నది కొత్త సామెత. ఇప్పుడు కొత్త ప్రోవర్బ్కి ఫిక్స్ అవుతున్నారు నటి దీపికా పదుకోన్. త్వరలోనే తల్లి కాబోతున్నారు దీపిక. ఇప్పుడు బ్రేక్ తీసుకున్నారు. మళ్ళీ ఆమె ప్రయాణం ఎవరితో మొదలు కానుందో తెలుసా? కల్కి సినిమా ప్రమోషన్లలో ఆఖరిసారి పాల్గొన్నారు దీపికా పదుకోన్. ఇప్పుడు ఆమె ప్రెగ్నెన్సీ బ్రేక్లో ఉన్నారు. డెలివరీ అయ్యాక 6 నెలల పాటు రెస్ట్ మోడ్లో ఉండాలి అన్నది మొదట్నుంచి అనుకున్న ప్లాన్. మార్చి నుంచి మళ్లీ షూటింగ్లకు హాజరు కావడానికి నిర్ణయించుకున్నారు. తల్లయ్యాక దీపిక పార్టిసిపేట్ చేసే ఫస్ట్ షూటింగ్ కల్కి సెకండ్ చాప్టర్ అవుతుంది అన్నది టాక్. ఇప్పుడు ఆమె చేతిలో పెండింగ్ ప్రాజెక్టులేమీ లేవు. జనవరిలో గానీ ఫిబ్రవరిలో గానీ ప్రాజెక్ట్ K2 మొదలైపోతుందంటున్నారు మేకర్స్. దీన్ని బట్టి మార్చిలో దీపిక కల్కి సెట్స్కి హాజరవుతారు. కల్కి సినిమా చేస్తుండగానే కొత్త కథలు వింటారా, లేకుంటే జనవరి నుంచే కథలు వినడం మొదలు పెడతారా అనేది కూడా నార్త్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోన్న విషయం. వీటి రెండింటిలో ఏది జరిగినా సమ్మర్ కంప్లీట్ అయ్యాకే ఆమె నార్త్ ప్రాజెక్టుల మీద ఫోకస్ చేస్తారనే మాట మాత్రం గట్టిగా వినిపిస్తోంది.